చలో భీమాశంకర్. ఫస్ట్ మేము చెప్పాం కదా, అప్పుడు ట్రయంబక్ వెళ్ళాము అండ్ భీమాశంకర్ వెళ్ళామని. సో ఇది పూనా నుంచి మేము భీమాశంకర్కి వెళ్తున్నాం. ఇట్ అప్రాక్సిమేట్ 250 200 ఎంతనో ఉంది అక్కడ నుంచి, నాకు గుర్తులేదు. సో అట్లా వెళ్తున్నప్పుడు వ్యూ అయితే అదిరిపోయిందండి. దాని తర్వాత ఇది బ్రేక్ఫాస్ట్కి మేము వెయిట్ చేసినాం. అది మిసల్ పావ్ అంట. నాకు అది అస్సలు నచ్చలేదు. సో భీమాశంకర్ నుంచి ఫస్ట్ మనకి ఓన్ కార్స్ ఉంటేనే లోపల వెళ్ళడానికి ఇస్తారు, లేకపోతే మనం మళ్ళీ బస్సులో వెళ్ళాలి. సో ఆ బస్సులో కూడా అసలు జనాలు మామూలుగా లేదు. అండ్ క్లౌడ్ కూడా మనకి బ్లస్ట్ అవుతుంది అనమాట. క్లౌడ్ బ్రస్ట్ అయితే ఇట్లా అసలు ఒక్కరికి అనిపించలేదు. అయిపోయిందిరా ఇక. మాకేమో ట్రైన్ టైం ఫుల్ అయిపోతుంది. అయితే మేమేమో ట్రైన్ టైం అవుతుంది, ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు, ఇదంతా మొత్తం ఫాగ్ ఉంది. అసలు ఎవరు కనిపిస్తలేదు. చూసినారా హెడ్లైట్స్ కూడా అసలు ఎవరికి కనిపించట్లేదు. ఒక రకమైన రెయిన్ఫాల్. అది మన దగ్గర హైదరాబాద్లో అసలు ఉండదు. సో ఇక ఎట్లా ఉరికినామంటే లిటరల్లీ స్టెప్స్ ఎన్నో స్టెప్స్ అని అనుకున్నాము. సో అమ్మమ్మ ఉండే అనమాట. సో అమ్మమ్మ ఉంది కాబట్టి అది ఢోలీ 5000 రూపీస్ అంట జస్ట్ స్టెప్స్. తిప్పి కొడితే అంటే మన మౌలాలి, హైదరాబాద్లో మౌలాలి ఉంది కదా, అలా స్టెప్స్ ఉన్నాయి. ఎక్కువ అవి కూడా ఎక్కువనే, మరీ ఎక్కువ కూడా లేవు. చాలా అంటే చాలా బాగుండే వ్యూ మాత్రం. అసలు మాకు ట్రైన్ టైం అవుతుందని మేము అంత ఎంజాయ్ చేయలేకపోయినాం, కానీ వ్యూ మాత్రం అదిరిపోయిన ఉండే. అండ్ దాని తర్వాత వచ్చేసి దర్శనానికి అక్కడ పోలీసులు చాలా మనీ మైండెడ్. అసలు మనం డబ్బులు ఇస్తామన్నా కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది సర్లే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. స్పర్శ దర్శనం అయిందండి. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిందో నాకు. విత్ ఇన్ నో టైమ్ నేను 4 దర్శనాలు చేసినాను అనమాట. ఉజ్జయిన్, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ఇంకా ఇది త్రయంబకేశ్వర్ 3rd టైం, అండ్ ఇది భీమాశంకర్. చాలా అంటే చాలా బాగుండే. ట్రైన్ టైం అవుతుంది. టిప్పి కొడితే ఎంత స్పీడ్గా వచ్చేసినామంటే 5 hours ఉన్న జర్నీ 2 hours కొట్టినాం అన్నమాట. అక్కడ నుంచి రెంటెడ్ కారే తీసుకుని ఉండే. సో పర్ హెడ్ 500 తీసుకుంటారు షేరింగ్ క్యాబ్. సో చాలా అంటే చాలా బాగుండే. వ్యూ మాత్రం ఎంజాయ్ చేసినాం. టైం లేకపోవడం వల్ల మళ్ళీ మేము పూణే రిటర్న్ రావాల్సి వచ్చింది. సో ఫైనల్గా లాస్ట్ ట్రైన్ మూవ్ అయ్యే టైంలో మేము ట్రైన్ ఎక్కినాం. అంత స్టంట్లు వేసినాం అన్నమాట నేను, మా హస్బెండ్. ఎప్పటికీ మర్చిపోలేదండి. అది ఎండ్ ఆఫ్ ద జర్నీ.